అందరికీ నమస్కారం. కాకతీయ చక్రవర్తులు అగ్రగణ్యుడు తెలుగు వారందరినీ ఒక్క గడుగు క్రిందికి తెచ్చిన కళా పోషకునిగా పేరు కాచిన గణపతి దేవుని అగ్రకుమారై రుద్రమదేవిని నేను యుద్ధరంగంలో కాలు మోపితే శత్రువులు తోక ముడుస్తారు. నా వీర గర్జని వింటే వారిపై ప్రాణాలు పైనే పోతాయి. నేను యుద్ధ రంగంలో వీర విహారం చేస్తుంటే ముందర రుద్రమ, వెనక రుద్రమ, పక్కన రుద్రమ, ఎటు చూసిన రుద్రమ అంటూ పరుగులు తీస్తారు. మా తండ్రి గారైన గణపతి దేవునికి మొదటి సంతానం ఆడబిడ్డను పుట్టాను. అయితే ప్రజల క్షేమం కోరి నన్ను మగబిడ్డగా రుద్రదేవునిగా పరిచయం చేశారు. నా చిన్నతనములోనే నాకు సంగీతం, సాహిత్యం, నృత్య శిల్పకళలు నేర్పించారు. మరొక వైపు రాజనీతి, అర్ధనీతి, యుద్ధ విద్యలు కూడా నేర్పించారు. మా తండ్రి గారితో పాటు యుద్ధంలో పాల్గొంటూ ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు వెళ్తుంటే యాదవరాజు మహాదేవుడు నా మీద కత్తి దూశాడు. ఆయన జంకలే పురుష వేషంలో విజృంభించి వారి దండయ్యాత తరిమి కొట్ట విజయం సాధించా. నాకు గల బిరుద రాయ గజ కేసరి. ఆంధ్రదేశ చరిత్రలో నా పరిపాలన ఒక స్వర్ణ యుగాలు చెప్పుకుంటారు. నా పరిపాలన కాలంలో కాలువలు తవ్వించాను, గోపురాలు కట్టించాను, శ్రీ విద్యకు బాట వేశాను. స్త్రీల పట్ల, రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. వ్యవసాయ రంగంతో పాటు వాణిజ్య రంగాన్ని కూడా విస్తరింపచేశాను. నా పరిపాలన కాలంలో సంగీతం, సాహిత్యం విరజిల్లాయి. నా ఆంధ్రదేశ చరిత్రలో నా పరిపాలన నేను ఒక ధృవతారుగా నిలిచాను. రాణి రుద్రమదేవి, రాణి రుద్రమదేవి, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. అందరికీ నమస్కారం. నా పేరు కిత్తూరు రాణి చెన్నమ్మ. నేను 1778 అక్టోబర్ 23 బెల్గాం జిల్లాలోని కాకతీయ గ్రామంలో జన్మించాను. నా చిన్నతనం నుంచే గుర్రపు స్వారీ, విద్య, విద్యాలలో శిక్షణ పొందాను. నా భర్త మరణం తర్వాత వారసుని దత్తత తీసుకున్నాను. కానీ బ్రిటిష్ వారు డాక్టరేట్ ల్యాబ్స్ అనే పేరుతో చిత్తూరును ఆక్రమించుకోవాలని ప్రయత్నించడంతో దీనికి వ్యతిరేకంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1824లో సాయుధ పోరాటం చేసి మొదటి యుద్ధంలోనే వారిని ఓడించి భారతదేశంలో తొలి మహిళా స్వాతంత్ర సమరయోధుల్లో ఒక్కరిగా నిలిచారు. అందరికీ నమస్కారం. నా పేరు రాణి రుదాదేవి. రాణి రుదాబాయి అంటే అచంచల శౌర్యం, త్యాగాలకు ప్రతీక. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు నీటి కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 15వ శతాబ్దంలో భర్త రణవీర్ సింగ్ అదాలజ్లో మెట్ల బావిని ప్రారంభించారు. పొరుగు రాజ్యం రాజు మహమ్మద్ బేగ్గా ఈ ప్రాంతంపై దాడి చేసి రణవీర్ సింగ్ను చంపేశారు. విషమ పరిస్థితులు ఏర్పడ్డాయి. రుదాదేవి అంతానికి మైమర్చిపోయిన బేగ్గా తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. చనిపోయిన తన భర్త కోరికను తన బాధ్యత అనుకుంది. ప్రజల మంచి కోసం అదాలజ్లో మెట్ల బావి నిర్మాణం పూర్తి చేస్తే పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టింది. మెట్ల బావి నిర్మాణం పూర్తవు
అదాలజ్లో మెట్ల బావి నిర్మాణం పూర్తవగా అదే బావిలో దూకి రాణి రుద్రమాదేవి చనిపోయి ప్రాణాలు తీసుకుంది. అదాలజ్లో మెట్ల బావి యొక్క కళాఖండమే కాదు, ఆమె ప్రజల సంక్షేమం కోసం రుద్రబాయి గొప్ప త్యాగానికి చిహ్నం కూడా. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు సరోజిని నాయుడు. నేను తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఫిబ్రవరి 13న 1879లో జన్మించాను. నా అసలు పేరు సరోజిని చటోపాధ్యాయ. నేను తెలంగాణ రాష్ట్రం నేను సుప్రసిద్ధ రచయిత్రిని, కవయిత్రిని, సమాజ సేవకురాలిని, నా స్వాతంత్ర సమర యోధురాలిని, రాజకీయ నాయకురాలని, వక్తను. నా చిన్నతనం నుండి నేను బెంగాలీ భాషలో చక్కటి కావ్యాలు, కథలను రాశాను. జైలుకు కూడా వెళ్ళాను. అనేక స్వాతంత్ర ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాను. 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత్ జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి అధ్యక్షురాలిని మరియు తొలి మహిళ, భారతదేశంలో తొలి మహిళ గవర్నర్గా పనిచేశాను. ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగున ప్రముఖ రచనలు. నన్ను ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారత కోకిలని ముద్దుగా పిలుస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు సావిత్రిబాయి పూలే. నేను 1831 జనవరి 3వ తేదీ మహారాష్ట్రంలో జన్మించాను. 9 సంవత్సరాల వయసులోనే జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. నా భర్తే నాకు మొదటి గురువు. విద్యతోనే స్త్రీకి మొదటి విముక్తి అని 1848 జనవరి 1వ తేదీ పూణేలో బాలికల పాఠశాలను ప్రారంభించాను. నేను పాఠశాల నడపడం ఆ కులాలకు ఇష్టం లేదు. నాపైన బురద చల్లడం, రాళ్ళు విసరడం, తిట్టడం చేసేవారు. కొన్ని రోజులు వాళ్ళ చేష్టలను భరించాను. ఒకరోజు విసుగు పుట్టి ఒకటి చంపచ్చమని పగలగొట్టాను. ఉచిత విద్యను, ఉచిత మధ్యాహ్న భోజనాన్ని, ఉచిత వైద్య సేవలను అందించాను. విద్యతోనే నేను వేసిన మార్గం భవిష్యత్ తరాల భారతీయ మహిళలకు గొప్ప వరమైంది. అందరికీ నమస్కారం. నా పేరు మహానటి సావిత్రి. దక్షిణ భారత సినిమా రంగానికి అసాధారణమైన సేవలు చేసిన వ్యక్తి నేను ఒక నటి, గాయని, చిత్ర నిర్మిత. తెలుగులో నన్ను మహానటిగా, తమిళంలో నన్ను నడిగయ్య తిలకంగా అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన నేను 1950 సంసారం చిత్రంలో తొలిసారిగా నటించాను. 260కి పైగా చిత్రాలు నటించాను. నటనలో విభిన్న పాత్రలు పోషించి ప్రజాదరణ, ప్రశంసలు పొందినాను. మాయాబజార్, దేవదాసు, మీసమ్మ, పసమల చెప్పుకోదగ్గ చిత్రాలు. చివరకు మిగిలేదిలో నేను నా నటనకు రాష్ట్రపతి అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నాను. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలను నటించి భారతదేశం అంతటా అభిమానులను సంపాదించుకున్నాను. భారతదేశంలో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా శాశ్వత గుర్తింపు పొందినాను.
అందరికీ నమస్కారం. నా పేరు నీనా గుప్తా. నేను కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో గణిత జ్ఞానురాలు అధ్యాపకురాలుగా పనిచేశాను. నేను బీజగణిత, జ్యామితి, మార్పిడి గణితంలో విశేషణ కృషిని చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాను. నా చిన్నతనం నుండి గణితం అంటే నాకు ఇష్టం. అమ్మాయికి చదువు వద్దని ఎన్నో అడ్డంకులు వచ్చిన వాటిని అధిగమించి నేను ముందుకు సాగాను. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇండియన్లో గణితంలో PhD చేశాను. అందరికీ నమస్కారం. నా పేరు శకుంతలాదేవి. ప్రపంచం నన్ను ప్రేమగా హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తుంది. నేను నవంబర్ 4, 1929లో బెంగళూరులో జన్మించాను. చిన్న వయసులోనే గణితంపై నాకు ప్రత్యేక ప్రతిభ ఉన్నది. నా గణన శక్తిని చూసి 1982లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో కూడా నా పేరు నమోదైంది. నేను కేవలం గణితంపై మాత్రమే కాదు, ఆస్ట్రాలజీ, జ్యోతిష్యాలలో కూడా నిపుణురాలిని. అంతేకాదు, పిల్లలు గణితాన్ని భయపడకుండా ప్రేమతో నేర్చుకోవడానికి అనేక పుస్తకాలు రాశాను. పిల్లలు, మీరు గణితంపై ప్రేమను పెంచుకోండి, భయాన్ని వదలండి, మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.